Welcome to Christ Witness Studio. Praise the Lord. Hallelujah. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప మిషనరీ గురించి తెలుసుకోబోతున్నాం. దేవుని ఎరుగకు ముందు అతను ఒక దొంగ, పోకిరి, అలాగే జైలుకు కూడా వెళ్ళాడు. కానీ క్రీస్తు ప్రేమను పొందుకున్న తర్వాత ఆయన ఒకసారి బైబిల్ చదువుచుండగా కీర్తనలు 68:5 వాక్యం, తండ్రి లేని వారికి తండ్రి అనే మాటను పట్టుకొని ఇంగ్లాండ్లో వీధి బాలలు వీధుల్లో బ్రతుకు సాగిస్తూ బ్రతకటానికి దొంగతనము, అడుక్కోవడం వంటి పనులు చేస్తూ జీవిస్తున్న ఇటువంటి పిల్లలను చేరదీయడానికి, వారిని పోషించడానికి దేవుని చేత ప్రేరేపించబడి 10,000 అనాథ పిల్లలకు ఒక తండ్రిగా ఉంటూ పోషకుడయ్యాడు. అతని జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ 1805 సెప్టెంబర్ 27న రష్యా దేశములో క్రాప్స్టేడ్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఈ రష్యా ఇప్పుడు జర్మనీ దేశంగా పిలువబడుతుంది. ఇతని తల్లిదండ్రులు జోహాన్ ఫెడరిక్ మరియు సోఫీ ఎలినోర్. ఇతని తండ్రి ఎక్సైజ్ కలెక్టర్గా పనిచేసేవాడు. ఆయన దేవుని ఎరగనివాడు, లోకస్తుడు కాబట్టి పిల్లలను గారాబంగా పెంచాడు. అలాగే విస్తారమైన డబ్బు వారికి ఇచ్చేవాడు. అందువల్ల బాల్యంలోనే ముల్లర్ గారు చాలా దురలవాట్లకు లోనయ్యాడు. అలాగే తన 10 సంవత్సరాల వయసున్నప్పటి నుండే ఆయన తన తండ్రి దగ్గర డబ్బులు దొంగిలించడం మొదలుపెట్టాడు. ఆ డబ్బుతో జూదమాడుతూ, త్రాగుబోతుగా అమ్మాయిల వెంట పడుతూ తిరిగేవాడు. అలాగే ముల్లర్ గారి 14 సంవత్సరాల వయసులో, అనగా 1819 సంవత్సరంలో తన తల్లి మరణించింది. అయితే తన తల్లి మరణ పడక మీద ఉన్న రాత్రి కూడా మందు తాగుతూ రోడ్ల మీద తిరుగుతుండేవాడు. అతని తల్లి చనిపోయిన మరుసటి రోజు కూడా ఒక బారులో తాగిపడి ఉన్నాడే తప్ప కనీసం అతనికి తన తల్లి చనిపోయింది అన్న విషయం కూడా తెలియదు. ఇంత అపవిత్రమైన జీవితములో మునిగిపోయిన ఈయన తన 16 సంవత్సరాల వయసులో, అనగా 1821 సంవత్సరములో ఒక ఖరీదైన హోటల్కు వెళ్ళి బాగా తిని తాగి జల్సా చేసి హోటల్ బిల్లు చెల్లించకుండా పారిపోతుండగా హోటల్ యజమాని ముల్లర్ను పట్టుకొని దాదాపు ఒక నెల రోజుల పాటు జైలులో ఉంచాడు. ఆ తర్వాత ముల్లర్ తండ్రి డబ్బులు చెల్లించి విడిపించాడు. అలాగే ముల్లర్ను ఇంటికి తీసుకువచ్చిన తండ్రి బాగా తిట్టి కొట్టి కఠినంగా శిక్షించాడు. ఈ సంఘటన ముల్లర్ గారి జీవితంలో ఒక విధమైన మార్పు తెచ్చింది. అప్పటి నుండి ముల్లర్ గారు ఎంతగానో దేవుడికి ఇష్టడుగా ఉండుటకు ప్రయత్నించినా తన హృదయాన్ని జయించలేకపోయేవాడు. అయితే ముల్లర్ తండ్రి అతన్ని ఒక చర్చ్ ఫాదర్గా చెయ్యాలి అనుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో చర్చ్ ఫాదర్కి గొప్ప గౌరవం, జీతం, అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండేవి. ఇందుకోసం అతను ముల్లర్ను తన 20 సంవత్సరాల వయసులో 1825 సంవత్సరములో హాలీ యూనివర్సిటీకి పంపించాడు. అయితే అక్కడ కూడా ముల్లర్ తన పాత జీవితాన్ని గడిపేవాడు. అంతేకాకుండా ఈసారి తన మిత్రుల దగ్గర నుండి డబ్బులు దొంగతనం చేసేవాడు. అలాగే ఎవరైనా దేవుని మీద భక్తి కలిగి ఉంటే వారిని హేళన చేసేవాడు. ఇదే యూనివర్సిటీలో బీటా అనే వ్యక్తి ముల్లర్తో కలిసి చదివేవాడు. బీటా దేవుని యందు భక్తిపరుడు. అప్పుడు ముల్లర్ అతని భక్తి జీవితాన్ని చూసి తాను కూడా అతనిలా కాగలనేమో అని ఆశతో ముల్లర్ అతనితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించేవాడు. అయితే అతను మాత్రం ముల్లర్తో తిరిగితే తాను కూడా అతనిలా మారిపోతానేమో అని భయపడుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు శనివారం నాడు డాక్టర్ వెంగర్ అనే భక్తిపరునింట ప్రార్థనా కూడిక ఉండగా ఆ కూడికకు బీటా వెళ్తుండగా అప్పుడు ముల్లర్ గారు అతను కూడా ఆ కూడికకు వస్తానని చెప్పాడు. అందుకు బీటా మొదట నిరాకరిస్తాడు. ఎందుకంటే ముల్లర్ అక్కడికి వచ్చి ఏమైనా కింగరి చేష్టలు చేస్తే అతనికి అమర్యాద వస్తుందని. కానీ ముల్లర్ గారు వస్తానని మొండిగా అనడంతో తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక అక్కడ అందరూ దేవుని సంతోషముతో ఆరాధిస్తున్నారు. వారందరూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా సంతోషంగా ఆరాధించటం ముల్లర్ను ఎంతగానో కదిలించింది. ఆ సమయంలో
వారు మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము 7-13 వరకు వాక్యం గురించి ధ్యానించుకున్నారు. అందులో మనము దేవుణ్ణి ప్రేమించితిమి అని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అనే మాటలు అతనికి దేవుని ప్రేమను, క్షమాపణను తెలియజేశాయి. ఆ క్షణంలో అతనిలో గొప్ప సంతోషం, చెప్పలేని ప్రశాంతత ఈ మాటలు కలుగజేశాయి. ఆ క్షణం నుండి ముల్లర్ గారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి విశ్వాస జీవితమును మొదలుపెట్టాడు. ఈ రక్షణ అనుభవం తర్వాత మొదటిసారిగా నోరు తెరచి ప్రార్థించటం మొదలుపెట్టెను. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని స్పందింపజేసెను. అలా ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ముల్లర్ గారు మోకరించి దేవుని సన్నిధిలో తన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డాడు. అది 1825వ సంవత్సరం. ముల్లర్ గారు తిరిగి జన్మించిన సంవత్సరం. తన జీవితాన్ని మార్చుకొని మిషనరీల జీవిత చరిత్ర పుస్తకాలు చదువుతూ తాను కూడా దేవునికి మిషనరీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇదే విషయం అతని తండ్రితో చెప్పగా అతను దానికి ఒప్పుకోకుండా ముల్లర్కు కాలేజ్ ఫీజు కట్టడం మానేశాడు. అలాగే అతన్ని పూర్తిగా వదిలేశాడు. కానీ ముల్లర్ గారు మాత్రం దేవుని కోసం విశ్వాసముతో నిలబడ్డాడు. ఈ నిర్ణయం తర్వాత ముల్లర్ తన జీవనం, కాలేజ్ విద్య పూర్తి చేయడానికి డబ్బు కోసం దేవునిపైనే ఆధారపడ్డాడు. అయితే అద్భుతంగా దేవుడు అతని కోసం ఒక అమెరికన్ వ్యక్తిని పంపాడు. అతను ముల్లర్ను తనకు జర్మనీ ట్యూటర్గా ఉండమని కోరి దానికి మంచి జీతం ఇచ్చేవాడు. ఇలా ముల్లర్ గారు విశ్వాస జీవితంలో బలపడడం మొదలుపెట్టాడు. ముల్లర్ గారు కరపత్రాలు, స్వార్థ పత్రికలను తీసుకొని 10-15 మైళ్ళు నడిచి వెళ్ళి పంచిపెట్టేవాడు. అలాగే అతని సాక్ష్యం కూడా పంచుకునేవాడు. అలాగే ముల్లర్ గారు త్వరగా ఏదో ఒక దేశమునకు మిషనరీగా వెళ్ళాలని కంగారు పడేవాడు. ప్రయత్నించి విఫలుడయ్యేవాడు. అయితే దేవుడు నన్ను ఇంకను కనిపెట్టమని, సిద్ధపడమని చెబుతున్నాడని గ్రహించి విశ్వాసములో ఎదుగుతూ సాగాడు. దేవుడు ఆయనను ఇంగ్లాండులో సేవకు ఏర్పరచుకొనెను గనుక ముల్లర్ గారు ఇతర దేశములకు మిషనరీగా వెళ్ళాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలుడయ్యేవాడు. తర్వాత కొద్ది కాలానికి ముల్లర్ తన చదువు పూర్తి చేసుకొని 1829లో లండన్ సొసైటీతో కలిసి ఇంగ్లాండ్లో యూదులకు మిషనరీగా ఉండటానికి లండన్ వెళ్ళాడు. అయితే లండన్లో కాలుష్యం వలన ఆరోగ్యం పాడై దానికి దగ్గరలో తిమ్నాద్ అనే ప్రాంతానికి విశ్రాంతి కొరకై పంపబడ్డాడు. ఇక్కడ ముల్లర్ గారు బైబిల్ను ఎక్కువగా ధ్యానించడం, ప్రార్థన చేయడం చేస్తూ గడిపేవాడు. అలాగే మోకాలపై దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు లోతైన మర్మములను ఆయనకు బయలుపరుస్తుండేవాడు. అయితే తిమ్నాతులో ఉంటున్న సమయములో ఆయన యాంటోనీ, మేరీ అనే 2 విశ్వాసుల్ని చూసి ఎంతగానో ప్రభావితమయ్యాడు. వారు బైబిల్లో దేవుడు మీకు ఉన్నదంతా మీ పేదలకు ఇచ్చి నన్ను వెంబడించండి అన్న మాటను ఆచరిస్తూ తమకు ఉన్నదంతా దేవునికిచ్చి విశ్వాసముతో జీవించడం ప్రారంభించారు. ఈ దంపతుల విశ్వాసం అలాగే వాక్యాన్ని ఆచరించి చూపడం ముల్లర్ను ఎంతో ప్రభావితం చేసి అతను కూడా దేవుణ్ణి అదే విశ్వాసముతో వెంబడించడం ప్రారంభించాడు. ఆ తర్వాత 1830 అక్టోబర్ 7వ తేదీన ముల్లర్ గారు యాంటోనీ గారి చెల్లెలు మేరీ గ్రోల్స్ను ప్రభువు చిత్తములో వివాహం చేసుకున్నాడు. వీరు కూడా తమకు ఉన్నదంతా దేవునికిచ్చి కేవలం ఆయనకు మాత్రమే తమ అవసరాలు చెప్పి పొందుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా వారు తమ వివాహ జీవితము నుండి జీవితాంతం కొనసాగించారు. ఒక్కొక్కసారి దేవుడు చివరి క్షణం వరకు తమ అవసరాలకు జవాబు పంపేవాడు కాదు. కానీ ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుండి జవాబు రాకపోవడము జరగలేదు. 1832 సెప్టెంబర్ 17వ తేదీన ముల్లర్ దంపతులకు ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు లిడియా అని పేరు పెట్టారు. కొద్ది కాలం తర్వాత క్రైక్ అనే వ్యక్తి ముల్లర్ దంపతులను బ్రిస్టల్కు ఆహ్వానించాడు. అక్కడ క్రైక్ అలాగే ముల్లర్ గారు కలిసి స్క్రిప్చర్ అండ్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. ఈ ఇన్స్టిట్యూట్కు 4 ఆశయాలు ఉన్నాయి. 1 కరపత్రాలు పంచడము, 2 మిషనరీ సేవను ప్రోత్సహించడం, 3వది సండే స్కూల్, డే స్కూల్ను నడపడం, 4వది వీటికి
పేద పిల్లలు కూడా హాజరయ్యే విధంగా చూడడం. ఈ స్క్రిప్చర్ అండ్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇదే సమయంలో బ్రిస్టల్లో ముల్లర్ గారు వీధి బాలలను చూసి చాలా బాధపడేవారు. వారు ప్రతిరోజు వచ్చి అతని తలుపు కొడుతూ ఆహారం అడిగేవారు. ఎందుకంటే వారికి అంతకంటే ఆహారం పెట్టే మరో ప్రదేశం ఏమీ తెలియదు. ఆ సమయంలో పిల్లలు చలికి, ఆకలికి రోడ్ల మీద, చెత్త కుప్పల యొద్ద చనిపోయి ఉండేవారు. ఆ పిల్లలు బ్రతికి ఉండడానికి భిక్షం అడుక్కునేవారు, లేదంటే దొంగతనం చేసేవారు. వీరిని సంరక్షించేందుకు గవర్నమెంట్ వర్క్ హౌస్లో పంపించేవారు. ఆ వర్క్ హౌస్ అది ఒక ప్రత్యక్ష నరకం. అక్కడి పిల్లలు చేత కఠినంగా పనులు చేయించేవారు. బానిసలుగా ఇక్కడ బ్రతకడం కంటే వారికి చావే నయం అనిపించే ప్రదేశం అది. ముల్లర్ గారు తన చుట్టూ ఎందరో పిల్లలు ఆహారం లేక, చలికి తట్టుకోలేక మరణించటం చూసి చాలా చలించిపోయేవాడు. అప్పుడు అతనికి జర్మనీలో గల ప్రొఫెసర్ ఫ్రాంక్లిన్ గారి అనాథ ఆశ్రమంలో జ్ఞాపకం వచ్చాయి. అతను కేవలం దేవునిపై విశ్వాసముతో 2000 మందికి పైగా అనాథలను పోషించేవాడు. అయితే ఒకరోజు ముల్లర్ గారు బైబిల్ చదువుచుండగా కీర్తనలు 68:5 తండ్రి లేని వారికి తండ్రి అనే మాట ఆయన హృదయాన్ని కదిలించింది. అప్పుడు ముల్లర్ గారు దేవుడు తనను తండ్రి లేని వారికి తండ్రిగా ఉండాలని కోరుచున్నాడని గ్రహించి, అలాగే ఫ్రాంక్లిన్ గారి స్ఫూర్తితో, దేవునిపై విశ్వాసముతో ముల్లర్ గారు కూడా ఒక అనాథ ఆశ్రమం మొదలు పెట్టాలని అనుకున్నారు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో కేవలం 12 ఆశ్రమాలు ఉండేవి. అవి కూడా లండన్లోనే ఉండేవి. అలాగే వాటన్నిటిలో మధ్యతరగతి లేదా డబ్బున్న కుటుంబం పిల్లలే చేర్చుకునేవారు. అలాగే వాటికి వారు బంధువులు డబ్బులు కూడా చెల్లించాలి. కానీ ముల్లర్ గారు ఉంటున్న బ్రిస్టల్ నగరంలో కేవలం ఒక్క అనాథాశ్రమం కూడా లేదు. ముల్లర్ గారు దేవునిచే ప్రేరేపించబడి ఆయన ప్రేమను ప్రజలందరూ తెలుసుకోవాలన్న ఆశతో ముల్లర్ గారు బ్రిస్టల్లో ఉండే క్రైస్తవులందరినీ పిలిచి దేవుడు తనతో మాట్లాడుతున్న విషయం గురించి చెప్పారు. పూర్తిగా ఉచితంగా బ్రిస్టల్లో గల వీధి బాలలకు చదువు నేర్పి వారికి వసతి నేర్పిస్తాము అని, దానికి కావాల్సిన అవసరాలను ఎవరిని అడిగేది లేదు, కానీ దేవుడే తమకు ఇస్తాడని ఆయన వారికి చెప్పాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆశ్చర్యంగా ఆశ్రమానికి కావలసిన ప్రతి వసతులు దేవుడే సమకూర్చాడు. స్వచ్ఛందంగా ప్రజలు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. అప్పుడు ముల్లర్ గారు విల్సన్ స్ట్రీట్ నంబర్ 6లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ముల్లర్ గారు ప్రారంభము నుండి కూడా వచ్చిన చిన్న కానుకను చాలా జాగ్రత్తగా పొందుపరిచేవారు. ఆ తర్వాత మొట్టమొదటిగా ఒక బాలిక ఆశ్రమములో చేరడానికి వచ్చింది. ఆమె 11 సంవత్సరాల చార్లెట్ హిల్. ఈమె తల్లి యుద్ధం జరుగుతుందేమో అనే భయముతో తన ఆస్తిని ఒక చోట దాచిపెట్టింది. అయితే అనారోగ్యం కారణంగా అది ఎక్కడ ఉందో చెప్పకుండానే మరణించింది. ఆ తర్వాత ఆస్తంతా పోయిందన్న బాధతో తన భర్త కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ విషయం ఆ పాపను అనాథగా మార్చింది. ఇది విన్న ముల్లర్ గారు చాలా బాధపడ్డారు. తర్వాత కేవలం 1 సంవత్సరంలోనే 3 బిల్డింగ్లను ఆయన ఆశ్రమాల కోసం అద్దెకు తీసుకున్నారు. అలాగే 90 మంది పిల్లల్ని చేర్చుకున్నాడు. తర్వాత మొదటి 2 సంవత్సరాలు వారికి కావాల్సిన ప్రతి అవసరం చాలా బాగా తీర్చబడేది. అలాగే డాక్టర్లు కూడా ఇంటికి వచ్చి ఉచితంగా చెక్ చేసేవారు. ఇదంతా కేవలం దేవునిపై ఆధారపడి ఎవరి దగ్గర ఏమీ అడగకుండానే జరిగేది. అయితే ఆ తర్వాత 7 సంవత్సరాలు ముల్లర్ గారి జీవితంలో చాలా పరీక్షలు జరిగాయి. చివరి క్షణం వరకు కూడా ఒక్కొక్కసారి పిల్లలకు ఆహారం వచ్చేది కాదు. అయితే ఆఖరి క్షణంలో ఎవరో ఒకరు దేవుని చేత ప్రేరేపించబడి వారికి భోజనం ఇచ్చేవారు. అలాగే ఒకరోజు పిల్లలందరూ భోజనం బల్ల దగ్గర కూర్చొని ఉండగా
చివరి క్షణం వరకు వారికి పెట్టడానికి ఏమీ రాలేదు. అయితే చివరి క్షణములో ఒక వ్యక్తి వచ్చి తనని దేవుడు ఆ రాత్రంతా వీరికి ఆహారం సిద్ధం చేయమని ప్రేరేపిస్తున్నాడని రాత్రి 2 గంటలకు నిద్రలేచి తాను ఈ రొట్టెలను వారికి సిద్ధం చేశానని చెప్పి దానిని వారికిచ్చి వెళ్ళిపోయాడు. ఇలాగే మరొకసారి చివరి క్షణం వరకు వారికి పెట్టడానికి ఏమీ రాలేదు. కానీ ముల్లర్ గారు మాత్రం సరిగ్గా భోజన సమయానికి ఏమీ లేకపోయినా సరే పిల్లలందరితో భోజనం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు ప్రార్థన చేయమని చెప్పాడు. ఆశ్చర్యకరంగా వారు ఆమెన్ అనగానే ఒక వ్యక్తి తలుపు తట్టి తన పాల వ్యాన్కు సమస్య వచ్చిందని, ఆ పాలు గమ్యం చేరడం అసాధ్యం కాబట్టి ముల్లర్ గారిని తీసుకోమని కోరాడు. ఇలా దేవుడే ప్రతిసారి తన వారిని పోషించేవాడు. ఇలా ముల్లర్ గారు ఆయన భార్య పిల్లలందరినీ తమ కన్న బిడ్డల వలె చూసుకునేవారు. అలాగే ఆశ్రమం అవసరతల నిమిత్తము, పిల్లల ఆహార నిమిత్తము ముల్లర్ గారు ఎప్పుడు కూడా నోరు తెరిచి ఏ నరుని కూడా కోరలేదు, మరియు అప్పులు కూడా చేయలేదు. కానీ ప్రతి అవసరతను దేవుని యందు పెట్టి దేవుని సహాయం పొందేవారు. తర్వాత కొద్ది రోజులకు ముల్లర్ గారు 4వ ఆశ్రమం తెరిచారు. అయితే కొన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదేంటంటే ఇదే సమయంలో అక్కడి చుట్టుపక్కల వారి నుండి ముల్లర్ గారికి చాలా కంప్లైంట్లు రావడం మొదలయ్యాయి. వీలైనంత త్వరగా ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోమని కోరారు. అప్పుడు ముల్లర్ గారు ఈ విషయం గురించి దేవుని దగ్గర ప్రార్థించగా వేరే ప్రదేశం అద్దెకు తీసుకోవాలని కాక ఆయన ఒక బిల్డింగ్ కట్టమని దేవుడు ముల్లర్ గారిని ప్రేరేపించాడు. దేవుడు ముల్లర్ గారికి ఒక 7 ఎకరాల స్థలం చూపించాడు. అప్పుడు దాని గురించి దేవుని యొద్ద ప్రార్థిస్తుండగా ఆ స్థలానికి సంబంధించిన వ్యక్తి ముల్లర్ గారి దగ్గరకు వచ్చి, నన్ను దేవుడు గత 3 రోజులుగా తనను ఆ స్థలం ముల్లర్ గారికి ఇవ్వమంటున్నాడని, ఇందును గురించి ఆయనకు 3 రోజులుగా నిద్ర లేదని చెప్పాడు. అలాగే ఆ స్థలాన్ని ముల్లర్ గారికి తీసుకోమని, దానికి కేవలం సగం వెల చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. ఈ విధంగా ఆశ్చర్యంగా భూమి మాత్రమే కాదు గాని ఇంజనీర్ కూడా ఉచితంగా బిల్డింగ్ కడతామని ముందుకు వచ్చారు. ఆ విధంగా 1849 జూన్ మాసములో 500 మంది పిల్లలకు సరిపడే ఒక బిల్డింగ్ పూర్తయింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఇటువంటివే మరో 4 బిల్డింగ్లను కట్టబడ్డాయి. మొత్తంగా చూస్తే ముల్లర్ గారు 10,000 మంది బాలబాలికలను పోషిస్తున్నారు. అయితే ఆ తర్వాత ముల్లర్ గారికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ ఆయనకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగానే ఉన్నాడు. ఒకసారి డిక్నెస్ అనే పేరు మోసిన వ్యక్తి ముల్లర్ గారి ఆశ్రమానికి సడన్ గా వచ్చారు. అతను అక్కడ ఉన్న తప్పుల్ని లోపాలని పట్టుకుందామని అలా వచ్చాడు. కానీ ఆ సమయంలో ముల్లర్ గారు అతనికి ఆశ్రమం తాళాలు ఇచ్చి తనకు నచ్చిన 5 రూమ్లను చూడవచ్చని చెప్పి పంపించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఏ తప్పులు లోపాలు కనిపించకపోగా అప్పుడు ఆ విషయాన్ని దేశం మొత్తం చాటి చెప్పాడు. తర్వాత ముల్లర్ గారు దేవునిపై ఆధారపడుతూ విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్న అతని జీవితంలో 40 సంవత్సరాలుగా అతనికి ఎంతో చేదోడు వాదోడుగా ఉన్న తన భార్య మేరీ గారు 1870 ఫిబ్రవరి 6న మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఆమె అంత్యక్రియల సమయంలో ముల్లర్ గారు కీర్తనలు 119:68పై ప్రసంగించారు. తర్వాత ముల్లర్ గారు తన వృద్ధాప్యములో ఇలా అన్నాడు, నేను 20 సంవత్సరముల 5 నెలలు పాపములో జీవించిన తర్వాత క్రీస్తును తెలుసుకొని మారు మనసు పొంది తిని, తర్వాత ఇప్పటికి 69 సంవత్సరాలు 4 నెలలు దేవునితో నడుస్తూ మరలా ఎప్పుడు కూడా పాత పాపముల వైపు తిరగలేదు అని. కొందరు ముల్లర్ గారిని ఇలా అడిగారు, మీరు వృద్ధాప్యములో కూడా ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏంటని. అప్పుడు ఆయన వారికి సమాధానమిస్తూ 3 విషయాలు చెప్పాడు. నా మనస్సాక్షిని దేవుని యందు మనుషుల యందు నిర్మలముగా కాపాడుకుంటున్నాను. అలాగే దేవుని వాక్యమును ఎంతో ప్రేమించి రాత్రి పగలు ధ్యానిస్తూ ఉన్నాను. అది
బలమైనదిగా నన్ను నూతనపరుస్తున్నది. మూడవది, దేవుని యందును ఆయన సేవ యందును ఎల్లప్పుడూ ఆనందించుచున్నాను అని చెప్పాడు. తర్వాత ముల్లర్ గారు తన కుమార్తె లిడియాకు జిమ్రిట్ అనే విశ్వాసపరునికిచ్చి వివాహం చేశాడు. తర్వాత ముల్లర్ గారు తన 70 ఏళ్ల వయసులో తనకు దేవుని సేవలో సహాయకారిగా ఉండుటకు సుసన్నా గ్రేస్ అనే విశ్వాసిని వివాహం చేసుకున్నాడు. ఇలా ముల్లర్ గారు తన 70 ఏళ్ల వయసులో తన భార్య సుసన్నా గ్రేస్తో కలిసి యూరప్, అమెరికా, ఆసియా ఖండాలు అనేక మిషనరీ యాత్రలు చేశారు. అలాగే ముల్లర్ గారి 70 సంవత్సరాల వయసు నుండి 87 సంవత్సరాల వయసు వరకు 2 లక్షల మైళ్ళు దూరం 42 దేశాల ప్రయాణం చేసి స్వార్థ ప్రకటించాడు. ఈ ప్రయాణాల్లో కూడా ఒకసారి ఓడ ప్రయాణము చేస్తున్నప్పుడు దట్టమైన పొగమంచు వారిని చుట్టింది. అప్పుడు కెప్టెన్ ఓడ కదలడం అసంభవం అని చెప్పాడు. కానీ అప్పుడు ముల్లర్ గారు ప్రార్థించి ఆమెన్ అన్న క్షణములోనే పొగ మొత్తం మాయమైపోయింది. ఇలా ముల్లర్ గారు ప్రపంచ పర్యటన పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన 2 సంవత్సరాల్లోనే అనగా 1895 జనవరి 13వ తేదీన తన భార్య సుసన్నా గ్రేస్ గారు మరణించారు. ఇదే సమయంలో ముల్లర్ గారి కుమార్తె లిడియా గారు కూడా మరణించారు. ఇలా ముల్లర్ గారు తన వారిని పోగొట్టుకొని మరలా ఒంటరిగా ఉండిపోయాడు. కానీ ముల్లర్ గారు కృంగిపోలేదు. ఎందుకంటే ఆయనకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు. అందుకే ముల్లర్ గారు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలేదు. అలాగే ముల్లర్ గారు ప్రార్థనా భారములను వ్రాసుకునేవాడు. ఆయన చివరి రోజులో ఇలా చెప్పాడు, 25,000 ప్రార్థనలకు ప్రభువు జవాబిచ్చాడు. 2 మారు మనసు కొరకు దగ్గరగా 60 సంవత్సరాలు ప్రార్థన చేశాను అని చెప్పాడు. అలాగే అప్పటికి ముల్లర్ గారికి 90 సంవత్సరాల వయస్సు. శారీరకంగా బలహీనుడుగా ఉన్నాడు. దేవుని వాక్యము ఆనందించుచు అనాథాశ్రమ పనులను చూసుకొనుచు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆదరణ పొందుచున్నాడు. అలా ఆయన 93వ ఏట ఆయన మరణించే ముందు రోజు రాత్రి కూడా 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 1వ వచన వాక్యంపై ప్రసంగించి పడక మీదకు చేరాడు. ఆ రాత్రి ప్రభు సన్నిధికి చేరాడు. అనగా 1898 మార్చి 10వ తేదీన తన చివరి శ్వాస విడిచి దేవుని యొద్దకు కొనిపోబడ్డాడు. డియర్ ఫ్రెండ్స్, జార్జ్ ముల్లర్ గారు కేవలం విశ్వాసం ద్వారా ఇంచుమించు 1,00,000 మంది పిల్లలను తన స్కూల్లో చదివించాడు. అలాగే 10,000 అనాథలను పోషించాడు. అంతేగాక అనేక వేల బైబిళ్లను, కొత్త నిబంధనను పంచిపెట్టాడు. అలాగే ముల్లర్ గారు దేవుని వాక్యమును ఎంతగానో ప్రేమించి 200 సార్లు బైబిల్ను చదివాడు. అలాగే ఈయన బైబిల్లో ఉన్న ఎన్నో అద్భుతాలు తిరిగి దేవుడు మన కళ్ళ ముందు చేసేలా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలాగే 100 పైగా సార్లు బైబిల్ను ఈయన మోకాళ్ళపై పూర్తి చేశాడు. అవును ఫ్రెండ్స్, సింహపు పిల్లలైన ఆకలితో ఉంటాయి, కానీ మన దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఏలియాకు కాకులు ఆహారం ఇచ్చేలా చేశాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సమృద్ధికరమైన ఆహారంగా చేశాడు. అలాగే ఆయన ఒక దొంగ, పోకిరి అయిన వ్యక్తిని 10,000 మందికి పోషకుడిగా చేశాడు. డియర్ ఫ్రెండ్స్, ఆయనపై విశ్వాసముంచితే పగిలిన పాత్రలమైన మనల్ని కూడా ఆయన పొంగి పొర్లే పాత్రలుగా చేస్తాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ చెల్లునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. Thank you. Praise the Lord. Amen.